ఏఐ వచ్చిన తర్వాత జుకర్బర్గ్ తన మెటా సంస్థలో 8,000 మంది ఉద్యోగుల్ని పీకేశాడు. పీకేసి ఇప్పుడు శుభవార్త చెప్తున్నానని చెప్పి కొన్ని విషయాలు చెప్పాడు. ఏఐ ద్వారా చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి అనుకుంటున్నారు గానీ, ఉద్యోగాలు చాలా వరకు వస్తున్నాయి. ఏఐ ద్వారానే చాలా ఉద్యోగాలు ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయని చెప్తున్నాడు. ఎందుకంటే భారీ డేటా సెంటర్లు నిర్మించేటటువంటి నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, కూలింగ్ ఇంజనీర్లు, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిపుణులకు ఈ ఏఐ విస్తరణ ద్వారా విపరీతమైనటువంటి డిమాండ్ పెరగబోతుందని చెప్పి జుకర్బర్గ్ అయితే నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతానికి మెటాకి ప్రపంచవ్యాప్తంగా 32 డేటా సెంటర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు $130 బిలియన్ నుంచి $146 బిలియన్ ఖర్చు పెట్టడానికి అంటే ఈ యొక్క ఏఐకి సంబంధించినటువంటి వసతుల కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలంటే మేము ఏం చేయాలి? ఈ సామర్థ్యం అంటే వచ్చేసరికి వాళ్ళ యొక్క కంప్యూటింగ్ సామర్థ్యాన్ని వచ్చే ఏడాది 7 గిగావాట్లకు 2027 నాటికి 14 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి దీనివల్ల ఉద్యోగాల స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు, విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు వంటి భౌతిక పనులకు డిమాండ్ పెరుగుతుంది. ఏఐ సంబంధిత ప్రాజెక్టులు నికరంగా చాలా ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. సామూహిక నిరుద్యోగం వస్తుందన్న భయాలు నిజం కాలేదని జుకర్బర్గ్ అయితే వాల్ స్ట్రీట్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ నిర్మించాలంటే ఇప్పుడు కావాలి కదా పని మనుషులు, అవైతే ఏఐ నిర్మించలేదు కదా ఈ కాంక్రీట్ జంగిల్ని. ఇది కూడా ఉద్యోగాల కింద కదా వస్తాయి అంటున్నాడు. అయితే 8,000 మందిని పీకేసినటువంటి దాని గురించి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్లో 3 రకాలు 4 రకాలు ఉంటారు. ప్రధానమైనటువంటి వారు కోడింగు అవన్నీ చేసుకున్న వాళ్ళని ఏఐ ఏం చేయలేదు. అలాగే తర్వాత వాళ్ళ కింద ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. ఇక మూడో వర్గం ఏంటంటే జస్ట్ వాళ్ళు చిన్న చిన్న సెట్టింగులు చేయాల్సి ఉంటుంది. వాటికి ఇప్పుడు ఏఐని ఉపయోగిస్తున్నారు. వాటికి ఏఐని ఉపయోగించి వీళ్ళని తీసేస్తున్నారు. అది జస్ట్ డిఫాల్ట్గా ఏదైనా చేసుకోవచ్చు. అది ఏఐ ద్వారా ఇప్పుడు భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ మూడో వర్గం వారిని తీసేయడం వల్ల వాళ్ళని కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనుకుంటారు. వాస్తవానికి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కారంట. జస్ట్ వాళ్ళు ఏదో ఒక డేటాను మేనేజ్ చేయడానికి వచ్చినటువంటి వారు. కాకపోతే సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తారు కాబట్టి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వాళ్ళ జీతాలు కూడా 50,000 లోపే ఉంటాయి. మరీ పెద్ద టీం లీడరు లేకపోతే పెద్ద దీనిగా ఉన్నటువంటి వారికి 80-90 వేలు, కానీ మామూలుగా 20,000, 25,000, 30,000, 35,000, 40,000 ఉంటాయి వీళ్ళందరికీ కూడా. వీళ్ళందరూ ఇలా చేసుకుంటూ సెకండ్ కేటగిరీకి అక్కడి నుంచి కోడింగ్ నేర్చుకుని ఫస్ట్ కేటగిరీకి వెళ్ళాలని చూస్తారు. అది చాలా బాగా ఉపయోగపడుతుంది వీళ్ళకి. కాకపోతే ఏఐ వచ్చి వీళ్ళని తీసేయడం వల్ల వీళ్ళు పై స్థాయికి వెళ్ళలేకపోతున్నారు. అది ఇప్పుడు వచ్చినటువంటి సమస్య.